హాయ్ నమస్తే. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తెలంగాణకి ఏ విధంగా అయ్యారో అందరికీ తెలుసు. అదేవిధంగా అతను ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చి ఒక ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిందంటే ప్రతి ఒక్కరూ అతన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ ఒకసారి ముఖ్యమంత్రి పదవి వచ్చిన తర్వాత మనం ఏ విధంగా మన ప్రవర్తన ఉన్నదనేది కూడా చాలామంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి రేవంత్ రెడ్డి గారు పోయి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతనికి తెలంగాణ ప్రజలు చాలా మద్దతు తెలిపారు. ఒక 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 బాధ్యత అప్పచెప్పినప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రజలకు నిజంగా ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీని తీసుకురావాలంటే దాదాపు ఒక 2-3 ఇయర్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి కంటే మంచి పరిపాలన చేసి ఇగో ఇంతకంటే మంచి పరిపాలన తెలంగాణలో చేస్తున్నాం, ఖచ్చితంగా మాకు మా కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటు వేస్తే సేమ్ తెలంగాణ కంటే మంచిగా డెవలప్మెంట్ చేస్తామని చెప్పే ప్రయత్నం చేయొచ్చు. కానీ దాదాపు 6 నెలల నుంచి సంవత్సరంలో ఎన్ని రకాల హామీలు ఇక్కడ అమలైనా తెలుసు, విద్యా విధానం ఏ విధంగా ఉంది తెలుసు, వైద్యం ఎట్లా ఉందో తెలుసు. ఇవన్నీ పరిస్థితుల ఆంధ్రప్రదేశ్ దగ్గరికి పోయినాక నువ్వు అక్కడ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తామంటే అక్కడ ఉన్న ప్రజలు కూడా నవ్వుకునే పరిస్థితి ఉంటుంది. నిన్న నేను సోషల్ మీడియాలో చూసిన కడపల షర్మిల గారిని గెలిపిస్తా, ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేస్తే గల్లీ తిరుగుతా అని చెప్తాను ఒక స్టేట్మెంట్. అక్కడ మిగతా వాళ్ళు సోషల్ మీడియాలో ఏం చెప్పారంటే ఫస్ట్ నువ్వు మహబూబ్నగర్ని ఓడగొట్టుకున్నావు, మహబూబ్నగర్లో గెలిచిన తర్వాత ఇక్కడ మాట్లాడు అని అన్నారు. అంటే అక్కడ మనకు మనం చెప్పడానికి ఆన్సర్ లేకుండా పోయింది. అందుకే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఆలోచించాలి. ముఖ్యమైన పదవి నీకు తెలంగాణ ప్రజలు అప్పయిపోయారు, దాని మీద మీరు దృష్టి పెట్టి నిజంగా విద్యా వైద్య విధానం జగన్మోహన్ రెడ్డి గారి కంటే మంచిగా చేసి చూపెడితే చాలా అప్రిషియేట్ అవుతారు. ఎందుకంటే చాలా చిన్న ఏజ్లో మంచి పదవి, ఒక మంచి ఎవ్వరికి రాని అదృష్టం మీకు వచ్చింది. ఎంతోమంది సీనియర్లు ఉన్నా, ఎందుకంటే ఇప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకున్న బాధ్యత మీ మీద ఉంది. ఇక్కడ ఆల్రెడీ నిరుద్యోగులు ధర్నాలు చేస్తూ ఉన్నారు, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడితే ఖచ్చితంగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉన్నారు. అది ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఆలోచించాలి. అదేవిధంగా అక్కడ విద్యా వైద్య విధానం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన తీరు, అదేవిధంగా రైతుల గురించి కానీ విలేజ్ క్లినిక్ల గురించి కానీ పిల్లలకు చదువుకోవడానికి ఎవరైతే లేబర్ పనులు పోకుండా వాళ్ళ అమ్మకు సహాయం అందించేది కానీ 15,000 కానీ ఇక్కడెక్కడైనా ఇచ్చిన మా తెలంగాణలో విద్యను ఏ విధంగా పటిష్టం చేయాలన్న ఆలోచన ఎక్కడ జరుగుతుంది, వైద్యం విషయంలో ఎక్కడ జరుగుతూ ఉంది, వీటి మీద సమీక్ష జరిపి ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకునేటట్టయితే తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఒక చరిత్రలో నిలిచిపోయే పథకాలు, పేద ప్రజలు ఆర్థికంగా నిలదొక్కునే పథకాలు ప్రవేశపెట్టి అదేవిధంగా తెలంగాణ అభివృద్ధి బాటల్లో ముందుకు తీసుకుపోతే బాగుంటుంది. ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏ విధంగా దోచుకుంటున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇది ఫీజులు ప్రతి ఒక్కరి పేదవాడికి కూడా మంచి స్కూల్లో చదివిపోయాలనే కోరిక కలుగుతూ ఉంది. అటువంటిప్పుడు వాళ్ళు ఆర్థికంగా నష్టపోతూ ఉంటారు. వైద్యం మంచి హాస్పిటల్లో వైద్యం చేసుకోవాలనుకుంటే ఆ విధంగా కూడా ఆర్థికంగా నష్టపోతారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళు ఒక ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణకు సంబంధించిన వ్యక్తి ఐఏఎస్ మురళి గారు ఎంత కృషి చేసి దాదాపు 1,500 కోట్లు ఖర్చు పెట్టమంటే దాదాపు 26,000 కోట్లు ఖర్చు పెట్టిటంటే విద్యకు, అంటే మీరు అర్థం చేసుకోండి. అంటే పిల్లల చదువు గురించి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు పెట్టిందో అటువంటి ప్రభుత్వం మీద మీరు విమర్శ చేసేటప్పుడు మన దగ్గర ఏం జరుగుతుందో అనేది కూడా చర్చ స్టార్ట్ అవుతుంది. అది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఆలోచించి తెలంగాణ ప్రజలు మీకు ఒక బాధ్యత అప్పచెప్పారు, ఆ బాధ్యతను మీరు నిర్వహించాలి, ఒక మంచి పేరు సంపాదించుకోవాలి. ఎందుకంటే చాలా కష్టపడ్డారు, ఈ స్థాయికి వచ్చారు. అదేవిధంగా మీరు ముందుకు పోవాలని నేను కోరుకుంటా ఉన్నా. జై తెలంగాణ.